ఇస్తారు. ఇదే ఇప్పుడు ఆ పార్టీలో రేగుతున్న చర్చ. జనసేన పార్టీకి ఎన్ని టికెట్లు ఇస్తారన్నది ఒక పక్కన పెడితే, ఉన్న పార్టీలో ఎప్పటినుంచో పనిచేసే వాళ్ళకు, జీవితాంతం పార్టీనే నమ్ముకుని ఉన్న వాళ్ళకు మొండి చేయి చూపుతున్నారన్న అపవాదు, ఆరోపణలు పెరుగుతున్నాయి. దీనికి ఉదాహరణే అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గానికి సంబంధించినంత వరకు మాజీ ఎమ్మెల్యే సివిరి సోమ తనయుడు అబ్రహాంకు టికెట్ ఇస్తామని చంద్రబాబు మాట ఇచ్చినప్పటికీ, ఇప్పుడు ఆ మాటను తప్పారు. తప్పి వేరే దొన్నుదొర అనే వ్యక్తికి ఇన్ఛార్జిగా నియమించడం పైన తీవ్రమైన ఆగ్రహవేశాలు వ్యక్తమైన పరిస్థితిని చూసాం. మరి ఈ పరిస్థితుల్లో సివిరి సోమ తనయులు, పార్టీ సీనియర్ నేత అబ్రహం ఏమనుకుంటున్నారన్నది ఆయన మాటలో తెలుసుకుందాం. అన్న వెల్కమ్ టు ఐడ్రీమ్ అన్న. నమస్తే. మీతో చాలా సార్లు నేను ఇంటర్వ్యూ తీసుకున్నాను. సార్ ఈ టికెట్ల విషయంలో మీరు ఎప్పటినుంచో పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని తూచా తప్పకుండా పాటిస్తాము, శిరోధార్యమంటూ చెప్పుకుంటూ వచ్చారు. అంటే ప్రధానంగా మీకు టికెట్ వస్తుందని నమ్మకం. ఎందుకంటే కష్టపడి పనిచేశారు అనే భావంతో. కానీ ఇచ్చిన మాటను చంద్రబాబు పక్కన పెట్టేశారు. మీ కష్టాన్ని ఆయన చూడలేదు అని అనుకోవాలా? అన్నగారు ఇవాళ నేనేమనుకుంటున్నానంటే పార్టీ అయితే 2019 టికెట్ ఇస్తానన్నది అది రియాలిటీ అవును. పక్కగా అవును. చెప్పారు. ఆ రోజు శ్రావణ్ గారికి ఇస్తున్నాము అని చెప్పి ఆ రోజు నక్కానంద బాబు గారు గానీ, టీటీ జనార్దన్ రావు గారు గానీ, కాకి గోవింద్ రెడ్డి, అశోక్ బాబు గారు గానీ ఇలాగ ఒక 5గురు కమిటీతో ఆ రోజు కూర్చోబెట్టి ఈసారికి శ్రావణ్ గారికి ఇస్తున్నాము. 2024కి నీకు అవకాశం ఉంటదని ఆ రోజు చెప్పడం జరిగింది. హ్మ్. ఆ యొక్క క్రమంలోనే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పార్టీకి ఎనలేని సర్వీస్ ఇస్తూనే వస్తున్నాను. అంతే తప్ప నేనింక వేరే ఆలోచన లేదు. ఆ రోజు చెప్పేసి ఉంటే నేను పట్టించుకునేవాడిని కాదేమో. కానీ అవును. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆ రోజు శ్రావణ్ గారికిచ్చారు బావుంది. గెలిస్తే వెల్ అండ్ గుడ్. అవును. గెలవకపోవడం అన్నది మరి అది ఆ రోజు ఉన్న వేవ్‌ని బట్టి ఓడిపోవడం జరిగింది. అవును. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పార్టీకి తూచ తప్పకుండా నా భుజస్కంధాన్ని మీద మోసుకొని వస్తూ ఉంటే, సడెన్‌గా వేరే క్యాండిడేట్‌కి ఒక ఇన్‌చార్జ్‌కి ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది అది అధిష్టానమే నిర్ణయించుకోవాలా. అవును. అధిష్టానానికే వదిలేస్తున్నాను. అంతే అవును. తప్ప వాళ్ళు మీకు ఇవ్వము లేపోతే ఇంకోటంటే అది ఎంత బాధ అన్నది పని చేసే వాళ్ళకి తెలుస్తది. అవును. ఒక అవును. సో, నేనైతే ఏమనుకున్నానంటే ఒక ఇన్‌చార్జ్‌గా మాత్రమే ఇచ్చారు. ఇంకా క్రమంగా ఇంకో 3 మంత్స్, 4 మంత్స్ ఉంది అవును. టికెట్లు డిక్లేర్ చేయడానికి. టికెట్ అయితే నాకిస్తారనైతే నేనైతే కంప్లీట్‌లీగా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. అంటే ఒకటండి, మీకు ఎప్పుడైతే 2019లో ఓడిపోయిన తర్వాత కిడారి శ్రవణ్ కుమారు పూర్తిగా పార్టీని పక్కన పెట్టి ఆయన హ్మ్. వ్యాపకాలు, వ్యవహారాలు చూసుకున్నాడు. అవును. పార్టీని దూరం అవును. పార్టీ కార్యక్రమాలకు దూరం అయిపోయాడు. అవును. ఇంకో అతను ఇప్పుడు ఎవరైతే ఇన్ఛార్జ్‌గా ప్రకటించారో దొన్నుదొర అనే అతను హ్మ్. రెబెల్‌గా ఉంటూ నిలబడ్డాడాయన. ఆయన ఆయన ఒక వ్యవహారంతో ఆయనున్నాడు. హ్మ్. పార్టీ కండువాతో, జెండాతో మీరే ముందుకెళ్లారు. జనంలోకెళ్లారు. అవును. పైగా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇలాంటి పరిస్థితుల్లో మీకు వెన్నుదన్నుగా లేకుండా, ఆ థర్డ్ పార్టీకి ఎవరైతే ఇంకో వ్యక్తికి ఇన్‌చార్జ్ ఇవ్వడం అంటే, అంటే మీకు చూస్తేనే నాకు అర్థమవుతుంది. అంటే మీరు అంటే కళ్ళల్లోనే నీరు తిరుగుతున్న పరిస్థితి. ఇంత కష్టపడిన వ్యక్తులకు కూడా చంద్రబాబు గారు ఇలా చేస్తారన్న భావనలో మీరున్నట్టుందా? ఆ రోజు మా శ్రావణ్ గారితో ఓడిపోయిన తర్వాత చాలామందికి ఉంటుంది. ఏంటి ఇంత డెప్త్‌గా ఓడిపోయానా అన్న బాధైతే ఉంది. హ్మ్. ఆయన కొంతవరకు డిప్రెషన్‌కెళ్ళినా, ఆ రోజు నేను ధైర్యంగా ముందుకొచ్చాను ఆ రోజు. హ్మ్. ఆయనకు కూడా అప్పుడప్పుడు పనిచేస్తున్నప్పటికీ నేను కంప్లీట్‌లీగా యాస్ ఎ అవును. ఎస్సీ, ఎస్టీ కమిషన్ మెంబర్‌గా, అవును. యాస్ ఎ ఎస్సీ, ఎస్టీ కమిషన్ మెంబర్‌గా ఎవ్వరు కూడా పార్టీని చేయరు. అవును. జనరల్‌గా ఎళ్ళాలా. కానీ నేను ఆ రోజు గవర్నమెంట్ లేకపోయినా పార్టీ కోసం అవును. గవర్నమెంట్‌కి వ్యతిరేకంగా మాట్లాడి, వాళ్ళని డిఫెన్స్‌లో పెట్టి, మా కార్యకర్తలకి, నాయకులకి భరోసా ఉంటూ ఎళ్తూ వచ్చాను. అవును. ఇదే క్రమంలో ఎవరైతే సో కాల్డ్ దొనదొర గారు ఉన్నారో, హ్మ్. ఏదో 26,000 ఓట్లు వచ్చాయని చెప్పి ఆయన తీసుకొని, ఇవాళ ఆయనకేదో భుజస్కందన యేసుకొని నీవే గొప్ప అనుకోవడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. హ్మ్. ఏమాత్రం. అవును. నాకు తెలిసి ఇలాంటి వాళ్ళు ఎంతోమందున్నారు. అవును. 2014లో ఒక్క ఓటు లేని రవిబాబు గారు ఆ హ్మ్. రోజు, అవును. ఆయనకి ఒక 27,000 ఓట్లు రాలేదా? అవును. అలాంటప్పుడు మరి ఆయనకెందుకు ఆ ప్రయారిటీ ఇవ్వలేదు? యెస్. ప్రయారిటీ ఇవ్వాలి కదా పార్టీలు. అవును. కానీ ఆ రోజు
సిచ్యువేషన్‌ని బట్టి 6 ఓట్లొచ్చాయి. కానీ అదే ఓటు ఇప్పుడు వస్తదని గ్యారంటీ ఏంటి? యెస్. ఏమైనా గ్యారంటీ ఇవ్వగలమంటే అది పార్టీ నిర్ణయించుకోవాలా. అవును. అవును. అంతే తప్ప గాని ఏదో 26 వచ్చాయి నేను మునగాడనుకుంటే అదేమైనా కరెక్ట్ కాదు. కరెక్ట్ కాబోదు కూడానా. యెస్. అంటే మీకు టికెట్ ఇచ్చే విషయంలో అధిష్టానానికి ఒక కమిట్మెంట్ ఉండాలి. హ్మ్. ఎందుకు అలా అంటున్నానంటే, మీ నాన్నగారిని మావోయిస్టులు చంపేసినప్పుడు అవును. ఆ మృతదేహం దగ్గర అవును. ఆ శవం ఏదైతే ఉందో ఆ శవం దగ్గర మీ నాన్నగారి శవం దగ్గరకొచ్చి పరామర్శించిన చంద్రబాబు నాయుడు గారు, అవును. మీ కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం చేస్తాను. ఈసారి కాదు 2024లో మీకు టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు. హామీ. ఆ హామీని చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టడం అంటే, ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చుకోరు అని చాలామంది అంటుంటారు. ఇప్పుడు అది నిజమైంది అనుకోవాలా మీ విషయంలో కూడా? ఇప్పుడు పార్టీలో ఇలా చనిపోతూ ఉన్నప్పుడు చాలా వరకు పార్టీ ముందుకొచ్చి నేనున్నానని భరోసా ఇవ్వడం అనేది కామన్. అవును. రైట్‌గా జరుగుతూ ఉన్నవే. అవును. కానీ ఆ రోజు నిజంగా పార్టీ మొత్తం వచ్చి నేనున్నాను, రాజకీయంగా ముందుకు తీసుకెళ్తాను, అవును. లేకపోతే ఆర్థికంగా తీసుకెళ్తాను, లేకపోతే అన్నీ చేస్తానన్న హామీలైతే మాకిచ్చారు ఆ రోజు. అవును. కానీ ఇలా ఈ సినారియోలో చూస్తూ ఉంటే బాబు గారు మరి ఆయన ఎందుకు ఆలోచిస్తున్నారన్నది నాకు అర్థం కావట్లేదు. హ్మ్. రూల్ ప్రకారంగా ఒక పార్టీకి ఒక ఇద్దరు చనిపోతే ఒకళ్ళకి న్యాయం జరిగింది. కంప్లీట్‌గా న్యాయం జరిగింది. అవును. ఒక గ్రూప్ 1 పోస్ట్ ఇచ్చారు. దాని తర్వాత మినిస్టర్ ఇచ్చారు, ఎమ్మెల్యే ఇచ్చారు. అన్నీ ఇచ్చి న్యాయం జరిగినప్పుడు అవును. ఒక మాజీ ఎమ్మెల్యే లేకపోతే అప్పుడు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మెంబర్‌గా ఉన్న మా నాన్న పార్టీ వ్యక్తి కాదా? అవును. మా నాన్నగారు ఎనలేని సేవ చేశారు పార్టీకి. అలాంటి వ్యక్తికి పక్కన పెట్టి లేకపోతే మా ఫ్యామిలీకి పక్కన పెట్టి నేను ఇంకోళ్ళకి కూడా తీసుకొస్తానన్నది ఎవ్వడు కూడా కరెక్ట్ కాదు. అది ఎవరు ఆలోచించరు నిజంగా చెప్పాలంటే. అవును. కానీ ఇవాళ మా అధినాయకత్వం అలాగ ఆలోచిస్తా ఉంది. ఇప్పటికైనా మానుకోవాలా. ఎందుకంటే ఇప్పటికైనా టైం ఉంది. అవును. పార్టీకి పనిచేసే వాళ్ళకిస్తే విశ్వసనీయత ఉంటుంది ఖచ్చితంగా. అవును. వేరేవాళ్ళు కూడా హర్షిస్తారు. అవును. వేరే పార్టీ వాళ్ళు కావచ్చు, లేకపోతే సమాజం కావచ్చు, హర్షిస్తారు ఇవాళ. అవును. ఎందుకంటే ఒకళ్ళకి న్యాయం చేశారు. ఈసారి వాళ్ళకి న్యాయం చేశారని అన్ని వర్గాల వాళ్ళు ఒక మంచి పాజిటివ్ వేవ్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. యెస్. అంటే ఒకటండి అంటే ఇప్పుడైతే ఇన్‌చార్జ్‌గా దున్నుదార గారి పేరు ప్రకటించిన తర్వాత హ్మ్. ఒక్కసారిగా ఆగ్రహావేశంలో అనేది పెళ్ళిబుకయ్యి అవును. మీరు అంటే మీరు చెప్పకపోయినా మీ వర్గీయులు, మీ అభిమానులు చాలామంది సీరియస్‌గా అయ్యారు. అవును. చంద్రబాబును కూడా చెప్పుతో కొడతామనే వ్యాఖ్యలు కూడా చాలామంది చేశారు. అవును. ఎందుకు అంత మాట అనాల్సిన పరిస్థితి ఎందుకొచ్చి అంటే హ్మ్. ఇంత ఇది మోసానికి ఇంత మోసం చేసాడని బాధతో అన్న మాటలు అనుకోవాలా? ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక నాయకుడుగా అభిమానం ఉంటూ ఉంటుంది. ఎవరికైనానా. అవును. ఇప్పుడు మాకంటూ ఒక నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు. హ్మ్. ఆయనకి ఏమనంటే మేము కూడా ఎంత రియాక్ట్ అవుతాం. అవును. అదే క్రమంలో మమ్మల్ని నమ్ముకున్నారు. మేము మా నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా సోకల్డ్ ఎవరైతే ఆ రోజు చెప్పారో హ్మ్. చనిపోయిన స్పాట్‌లో ఉన్నారు ఆ రోజు. అవును. ఏమైనా జరిగితే కార్‌లో ఉన్నారు. అవును. ప్రాణాన్ని త్యాగం చేసి, ప్రాణాన్ని పెట్టుకొని వారంతా ఆ రోజుల్లో అక్కడుండి అలాంటి దగ్గరుండి చూసిన వ్యక్తికి ఏదో ఒకటి చెయ్యాలా ఈ కుటుంబానికి, ఆయనకి అండగా ఉండాలని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నాతో నడిచాడు. అవును. అలాంటి వ్యక్తికి మరి ఎంత కోపం వచ్చి ఉండాలో చెప్పండి అవును. ఒకసారి? అవును. ఖచ్చితంగా. అవును. ఖచ్చితంగా. హ్మ్. ఆ కోపంలో ఎవరైనా రియాక్ట్ అవుతారది. అవును. దాన్ని పెద్దగా భూతాదం చూడక్కర్లేదు హ్మ్. హ్మ్. రూల్ హ్మ్. ప్రకారంగా. హ్మ్. అదే పొలిటికల్ సిస్టమ్‌లో అదొకటి భాగంగా ఎళ్ళిపోతది. అవును. అంతేగాని ఆయన నిజంగా అలా చెప్పడం, ఏదో కొట్టేస్తాననడం అదంత సీనా మనకు. అవును. కానీ ఆ ఆయనకున్న కోపంలో ఆయనకున్న బాధ, కోపంతో యెస్. చెప్పారు. దాన్ని పెద్దగా వర్రీ అవసరం లేదు. అవును. దాన్ని పొలిటికల్ కోణంలో చూడాలి తప్ప ఇంకో ఇది కాదు. రైట్. అంటే ఇంకోటండి మీ కుటుంబం అనేది సాదాసీదా కుటుంబం, సాధారణ కుటుంబం. అవును. ఒక గిరిజన కుటుంబానికి సంబంధించిన సివిల్ సోమాయతను ఎమ్మెల్యే అయ్యారు, కష్టపడ్డారు. తెలుగుదేశం పార్టీ పార్టీ జెండాను మోసారు. ఆ పార్టీకి అంకితమై పనిచేశారు. ఆ కుటుంబం తర్వాత ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత మీరున్నారు. అవును. అంటే ఒక పెద్దగా సంపాదించుకుంది లేదు. అవును. ప్రజల్లో మాత్రం అభిమానాన్ని సంపాదించుకున్నారు. హుహు. ఇలాంటి వ్యక్తులకు స్థానం లేదా తెలుగుదేశం పార్టీలో? అంటే కేవలం డబ్బులిచ్చేవాళ్ళు, లేదంటే ఇలాగ ఏదైనా అంటే మీరన్నట్టు అంటే టికెట్లు కొనుక్కోవడానికి సిద్ధమయ్యే వాళ్ళకే టికెట్లా? అంటే ఇలాంటి సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇవ్వరా టీడీపీలో? ఇవాళ మా నాన్నగారు ఒక నిబద్ధత గల వ్యక్తి. హ్మ్. ఒక పార్టీ కమిట్మెంట్ గల వ్యక్తి. అలాంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి వచ్చిన తర్వాత ఆ రోజుల్లో నా రాజశేఖర రెడ్డి గారి వేవ్‌లో కూడా అవును.
పార్టీకి వచ్చేసి పార్టీని ఒక బిల్డప్ చేసి టీడీపీనే లేని దాన్ని కూడా టీడీపీని తీసుకొచ్చిన వ్యక్తి మా నాన్నగారు. అవును. అలాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా అయ్యి ఆ రోజు తర్వాత 2014 కొన్ని కారణాల వల్ల ఆ రోజు కూడా పార్టీ తప్పు చేసిందండి. అవును. ఆ రోజు డైరెక్ట్ టికెట్ ఇస్తే మా నాన్న ఎమ్మెల్యే అయిపోతారు కదా! ఆ రోజు. హ్మ్. మా నాన్న ఇవాళ ఉండేవారు గ్యారంటీ. అవును. అవును. అలాంటి వ్యక్తి చనిపోవడం కారణం ఏంటి? ఇండైరెక్ట్‌గా పార్టీయే. పార్టీయే అవును. అప్పుడప్పుడు చెప్పాలా అవును. మాట. అవును. ఆ! ఖచ్చితంగా వాస్తవం. అవును. ఇండైరెక్ట్‌గా. కానీ ఆ రోజు మా నాన్నగారు పార్టీకి ఎంత కమిట్మెంట్. ఆ రోజు ప్రెషరొచ్చింది కొన్ని కొన్ని సందర్భాల్లో మా నాన్నగారికి కూడాన. పార్టీ మారిపోండి, మీకు భవిష్యత్తు ఉంటుంది అని చెప్పినా మా నాన్న ఏ రోజు కూడా తలొగ్గలేదు. అవును. ఆ రోజు మా నాన్నగారికి అలాంటి ఆఫరొస్తే నేను చనిపోతే నా మీద క టీడీపీ జెండా కప్పాలా అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పిన రోజులున్నాయి. హ్మ్. చెప్పిన కొన్ని నెలలకే ఈ ఇన్సిడెంట్ జరగడం, చనిపోవడం అన్నీ జరిగిపోయింది. అవును. కానీ ఈరోజు నేను ఒకటే వాళ్ళకి నేను మాట్లాడుతున్నాను. ఆ రోజు చనిపోయిన తర్వాత కూడా మేము పార్టీని ఏదో ఒకటి చేయాలా, పార్టీని బిల్డప్ చేయాలా, పార్టీ కోసమే పని చేయాలా, ఒక కమిట్మెంట్ పార్టీకి. యెస్. హ్మ్. అంత కమిట్మెంట్ అంటే నేను మా నాన్నకి చిన్నప్పుడు చూస్తున్నాను ఆయన అవును. కమిట్మెంట్‌ని. అవును. ఆ రోజు నిజంగా మేము డబ్బులే తీసుకోవాలనుకుంటే మేము సంపాదించేస్తాం ఖచ్చితంగా. అంతే కదా! ఆ! అవును. అవును. కానీ ఆ రోజు ఎందుకు చేయలేదు? పార్టీకి ఒక లాయల్టీ ఉండాలా, పార్టీ కోసం పనిచేయాలా, పార్టీ మమ్మల్ని ఎక్కడో గుర్తిస్తదని చెప్పి నమ్మకంగా పనిచేస్తాం. హ్మ్. కానీ ఇవాళ మీరు చూడండి 'అబ్రహాం ఈజ్ వన్ ఆఫ్ ది' సోమ గారు ఆళ్ళ అబ్బాయి. అంతే. వాళ్ళ కోసము జనాలు ఎంత మాట్లాడుతున్నారు ఇవాళ. అవును. మామూలు మాట్లాడట్లేదు. ఈరోజు మీరు చెప్పినట్టే ఒక ఉప్పెనలాగా వచ్చింది. హ్మ్. అది కేవలం ఏదో ఓ వ్యక్తి కోసం కాదు. అవును. ఆ సమ్మగర్ అబ్బాయిగా అవును. అంత ఇదొచ్చింది. అలాంటప్పుడు నేను ఏమనుకోవాలో చెప్పండి ఇవాళ? నేను పార్టీకి ఇంత పని చేసినప్పుడు పార్టీ డబ్బులున్నాయా? లేవా? అన్నది ఆలోచించకుండా పార్టీకి కష్టపడే వాళ్ళకి టికెట్ ఇవ్వాల్సిన రైట్ టైమ్ వచ్చిందా లేదా? అవును. ఇది ప్రూవ్ చేసుకోవాలా. ఇది రైట్ టైమ్ ఇది పార్టీకి. అవును. పార్టీ కూడా ఏం చేయాలా? అవును సోమ గారు వాళ్ళ అబ్బాయి. వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఇవాళ వాళ్ళకి నేను న్యాయం చేస్తున్నామని గొప్పగా చెప్పుకోవాలా. యెస్. అది పార్టీకే మంచి పేరొస్తదనుకుంటున్నాను వస్తది. నేను. అవునవును. అంటే ఫైనల్‌గా చెప్పండన్నా. ఆ అభ్యర్థిత్వం కోసం మీరు ప్రయత్నించారు. ఇన్‌చార్జ్‌గా వేరే వ్యక్తికిచ్చారు. మీరు డిమాండ్ చేశారు. అంటే డిమాండ్ కాదు. మీరు విజ్ఞప్తి చేశారు పార్టీని. మీరెప్పుడు డిమాండ్ చేసిన పరిస్థితి. హ్మ్. కానీ పార్టీ మీ మాట వినలేదు. వేరే వ్యక్తికి ఇన్‌చార్జ్‌గా ఇచ్చింది. మీకు టికెట్ ఫైనల్‌గా అంటే ఇప్పటికైనా మార్చే అవకాశాలున్నాయి. ఇంకా 2 నెలలుంది. సుమారుగా దగ్గర పడిపోతున్నాయి ఆ! ఎన్నికలు కాబట్టి. టికెట్ గనుక ఇవ్వకపోతే మీ ఆలోచన ఎలా ఉండబోతుంది? ఆ! సో, మీరు ఒకటి గ్రహించాలా? అబ్రహాం అనే వ్యక్తి ఒక్క సామాజిక వర్గానికి ఎప్పుడు ఇదవ్వడు. అవును. మాకు వివిధ వేరే వేరే సామాజిక వర్గాల సపోర్ట్‌లున్నాయి. అవును. వేరే పార్టీ సపోర్ట్ ఉంది. దట్టు ఒక యూత్. అవును. ఒక సోమ గారి అబ్బాయి. అవును. ఇన్ని కోణాల్లో ఉండి మేము గెలిస్తే 100 కనపడండి. నేనైతేనే గెలుస్తాను. అది కూడా మీకు అవును. చెప్తున్నాను. అవును. హ్మ్. హ్మ్. నేనైతేనే గెలుస్తాను. ఇదే ప్లేస్‌లో ఇంకొకడొస్తే టీడీపీ ఇక్కడ ఓడిపోవడం అనేది ఖాయం. హ్మ్. పక్కా. అలాంటప్పుడు నేను గెలుస్తాను కాబట్టి నన్నిస్తే అది ఎవరు లేని ఎప్పుడు లేని మెజారిటీ కూడా ఈసారి వస్తది. హ్మ్. కాబట్టి ఇవాళ అందరూ కోరుకునేది అదే. సోమ గారు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అబ్బాయికి అన్యాయం జరిగింది అన్నది పబ్లిక్ మాట్లాడుకుంటది. అవును. పబ్లిక్కే ఇవాళ. అవును. అంటే నేనే మరి ఎంత కార్యకర్తలు గాని, లేకపోతే నాయకులు గాని, పబ్లిక్ గాని ఇంత అంటుంటే నేనెందుకు ఇదవ్వాలా? అంతే. పార్టీకి నేను కష్టపడి పార్టీ ఒక స్థాయి మీద తీసుకొచ్చి ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతుంటే ఏదో పనికిరావని పక్కన తీసేయడం అది ఏమాత్రమైతే కరెక్ట్ కాదు. అవును. కాబట్టి సరే ఇన్ఛార్జ్ ఇచ్చినంత మాత్రాన టికెట్ అయితే ఇవ్వలేదని నేను అనుకుంటున్నాను. ఓకే. ఆ! ఎందుకంటే 2014లో ఒక ఎగ్జాంపుల్. అవును. ఇలాంటివి మా కాన్స్టిట్యున్సీలోనే కాదు, వేరే వేరే కాన్స్టిట్యున్సీలో కూడా చాలా చాలా సందర్భాలు జరిగాయి నాకు తెలిసి ఓకే. ఈ చివరి విషయాలు. నిమిషంలో చివరి మారినవి. నిమిషాల్లో మారింది. బీఫార్మ్ ఇచ్చిన మారిలున్నాయి. హ్మ్. అదే క్రమంలో బీఫార్మ్ ఇచ్చే వరకు పోరాడతాను. ఓకే. లాస్ట్ వరకు పోరాడతాను. నేనైతే ఖచ్చితంగా నామినేషన్ ఏసి తీరుతాను. ఓకే. 100% పనిచేస్తాను. అంటే మీరు నామినేషన్ ఏస్తే ఇంకా టీడీపీ పరిస్థితి హ్మ్. అంతేనా? ఆ! అంటే మీ నామినేషన్ వేయడం గాని, మీకు టికెట్ రాకపోయినా అరకులో టీడీపీ గెలిచే పరిస్థితి ఉంటుందా? నాకు గాని టికెట్ లేకపోతే ఖచ్చితంగా ఇక టీడీపీ ఓడిపోతుంది. హ్మ్. 100% ఇది ఓడిపోతుంది. ఎందుకంటే ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన అబ్రహాం. అవును. అంతకు మించి సివేరి సోమ గారి అబ్బాయి. అవును. దాని తర్వాత నేను చేసిన సర్వీసు ఏ ఒక్కడు కూడా ఇక్కడ సర్వీస్ చేసున్నాడు. ఏ ఒక్కడు కూడాను. అవును. ఈవెన్
ప్రతి పాలకపక్షంలో ఉన్న నాయకులు గాని, అవును. ప్రతిపక్షంలో మేము గాని అంతకు మించి నేను చాలా సర్వీస్ చేస్తున్నాను. సర్వీస్ ఓరియెంటెడ్‌గానే పోతాను ఎప్పుడు కూడాను. ఓకే. ఏ ఒక్క చిన్న ఇబ్బందొచ్చినా ఆళ్ళకి నేను సాయం చేయడంగా చూస్తాను. హ్మ్. అంటే అంత అభిమానాన్ని సంపాదించుకున్నాను నేను. మరి చాలామంది ఒక పదవొస్తే ఇంకెంత చేయిస్తారా అన్నది ఒక మంచి అభిప్రాయంతో ఉంటారు చాలామంది. అవును. సో, అందుకే నేను చెప్తున్నాను. వేరేళ్ళకైతే చాలా కష్టం. వేరే వేరే వాళ్ళున్నారంటే ఇప్పుడు ఎవరో సో కాల్డ్ ఇన్‌చార్జ్ ఉన్నారైతే ఒక్క సామాజిక వర్గానికి ఆయన ఎళ్తారు. అవును. కానీ నేను అవును. నా సామాజిక వర్గం సేమ్. ఆయన ఒక సామాజిక వర్గం అయితే అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నేను. అవును. సో, అలాగే మా నాన్నగారు ఎమ్మెల్యే చేస్తున్న వ్యక్తి నేను. అవును. మరి ఇంత క్వాలిఫికేషన్ ఉన్న నన్ను బెటర్‌గా ఉంటదా? వేరొక బెటర్‌గా ఉంటదా? అది పార్టీ త్రూ మీ పార్టీ నిర్ణయం. త్రూ మీడియా మీరు చూసుకోవాలా. రైట్. థాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇది చూసాం గదా! తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నేత, అరకు నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నేత సివిరి అబ్రహం మనసులోని మాటలు మనం వింటున్నాం, చూస్తున్నాం. విశ్వసనీయత అనే పేరెత్తగానే చంద్రబాబు నాయుడు పేరు ఎందుకు గుర్తుకు